మీడియాలో వస్తున్న వార్తలు ప్రధానంగా ఇలా బండి సంజయ్ వాళ్ళ కుమారుడు 17 ఏళ్ల మైనర్ బాలిక పైన అత్యాచారాలు చేసి ఆ అమ్మాయికి మందు బలవంతంగా తాపించి ఆ అమ్మాయిని శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెట్టి అత్యాచారం చేసి ఆ అమ్మాయి జీవితాన్ని నాగం చేశాడు. 3 నెలల నుంచి వాళ్ళు న్యాయం కోసం తిరుగుతున్నా కానీ ఆ రాజకీయంగా ఇలా బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇవాళ వాళ్ళ కొడుకు కాబట్టి పోలీసులు కూడా కేసు నమోదు చేయకుండా ఇప్పటివరకు 3 నెలల నుంచి ఇబ్బంది పెట్టారు. నిన్న కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన ఇంతవరకు కూడా పోక్సో కింద కేసు నమోదు చేస్తే సామాన్యుడైనా ఎవరైనా కానీ ఖచ్చితంగా తీసుకెళ్ళి ఇమ్మీడియట్గా రిమాండ్ చేయాలి. కానీ ఇవాళ రిమాండ్ చేయకుండా ఇవాళ కావాలనే బండి సంజయ్ వాళ్ళ కుమారుడు కాబట్టి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాబట్టి ఆయనకి ఇవాళ రాజకీయంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ బీజేపీ కేంద్ర హోంమంత్రితో నీకు ఎలాంటి సత్సంబంధం లేకపోతే ఖచ్చితంగా వెంటనే దీని మీద స్పందించి ఎవరైతే ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరించారో పోలీసులు వెంటనే వాళ్ళని బర్తరఫ్ చేయాలి, వాళ్ళని తీసేయాలని చెప్పేసి మనం ఏవైఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ బాధితులకు న్యాయం చేయాలి. వెంటనే బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించాలి. పోక్సో యాక్ట్ కింద ఖచ్చితంగా బలమైన శిక్షలు పెట్టి తన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక ఏవైఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున దీనికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఇవాళ ప్రభుత్వాన్ని మనం హెచ్చరిస్తున్నాం. అందుకని ఇవాళ ప్రభుత్వం ఇవాళ బండి సంజయ్ కాబట్టి ఇవాళ ఇక్కడ దాకా వచ్చింది. అదే సామాన్యుడైతే ఇవాళ ఇప్పటికే కేసు నమోదైన వెంటనే అతను తీసుకెళ్ళి జైల్లో వేసే పరిస్థితి ఉండేది. కాబట్టి వెంటనే ఇలాంటి వాటి మీద రాజకీయాలకు అతీతంగా ఎంత పెద్దవాళ్ళైనా సామాన్యుడికైనా పెద్దవాడికైనా ఎవరికైనా ఒకే న్యాయం జరిగే విధంగా ప్రభుత్వాలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ విధంగా చిత్తశుద్ధితో ముందుకెళ్లాలని చెప్పేసి ఏవైఎఫ్గా డిమాండ్ చేస్తారు.